వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు భీమవరం పర్యటన తర్వాత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి నివాళులర్పించారు. ముఖ్యంగా చెప్పాలి అనంటే ముద్రగడ పద్మనాభంతో ఏ రకంగా ఆయన రాజకీయంగా ముందుకు నడిచారు అనే విషయాన్నంతా కూడా గుర్తు చేసుకున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం సతీమణి అదేవిధంగా ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిజంగానే ముద్రగడ కుటుంబానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసాగా ఉంటుందని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా వైఎస్ జగన్ అక్కడే ఉండి ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం పాడిని మూసి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని అదేవిధంగా పార్టీకున్న అనుబంధాన్ని కూడా చాటుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ పద్మనాభం మరణ వార్త వినగానే ఈ రోజున ఎక్కడైతే భీమవరం ఆక్వా రైతుల సమావేశం ఉందో ఆ సమావేశానికి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా స్పందిస్తూ ముద్రగడ తనకు పితృ సమానులని పేర్కొంటూ ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది అన్న సమాచారం తమకు ఆశ కలిగించిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించిన సమయంలో ఆయన శాశ్వతంగా దూరం కావడం తమకు ఎంతో బాధ కలిగించిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఒక ఎంపీగా, ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. ఆ రకంగా విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన ముద్రగడ పదవుల కంటే ప్రజల సేవకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని, పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం ఒక నిజాయితీ, ఆత్మగౌరవం, నిబద్ధతకు ప్రతీక అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మరణం వాళ్ళ కుటుంబానికి కాకుండా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన వైఎస్ జగన్ ఆ తర్వాత ఆ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతుల సమస్యలను కూడా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో జగ్గంపేటకు వెళ్ళారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. రాజకీయ ప్రముఖులు కానీ, ఇటు ప్రజలు కానీ, అభిమానులు కానీ విశేషంగా పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. అభిమానులు కిర్లంపూడికి పోటెత్తారని చెప్పాలి. కడసారి ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, ఇటు ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అంత్యక్రియల్లో పాడిమోసి అక్కడ పార్టీ కంటే ప్రధానంగా ఆ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని చెప్పాలి. సో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిమోసి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సో మొత్తానికి ముద్రగడ కుటుంబంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అనుబంధం ఏ రకంగా ముడిపడి ఉంది అనే విషయాన్ని ఈ మొత్తం అన్ని అంశాలు కూడా స్పష్టం చేస్తాయి. సో ముద్రగడి పద్మనాభం అనేది కాపు ఉద్యమానికి, కాపు సామాజిక వర్గానికి తీరని లోటని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.